ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బర్డ్ వైరస్ కలకలం సృష్టిస్తోంది. 3 రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంతుచిక్కని వైరస్ సోకి లక్షల కోళ్లు చనిపోయాయి. వైరస్ భయంతో చాలా మంది కోళ్లను అమ్ముకుంటున్నారు నిర్వాహకులు. దీంతో కోళ్ల ఫారాలు ఖాళీగా కనబడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ నెల 4న ఒక్కరోజే అంతుచిక్కని వైరస్తో 5 లక్షల కోళ్లు చనిపోయాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లాక్కోరా సాయంపేటలో వైరస్ సోకి సుమారు 5,000 కోళ్లు చనిపోయాయి. బాల్కొండ నియోజకవర్గంలో కోళ్ల ఫారాలు ఖాళీగా కనపడుతున్నాయి. కోళ్లు చనిపోవడం, వైరస్ భయంతో ఉన్న కోళ్లను అమ్మేసుకుంటున్నారు నిర్వాహకులు. ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చినట్టు అనుమానిస్తున్నారు కోళ్ల ఫారం యజమానులు. కోళ్ల శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపించారు అధికారులు. మాది కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. కామారెడ్డి జిల్లాల్లోనూ కోళ్లకు వైరస్ సోకింది. బాన్సువాడ నియోజకవర్గంలో గుర్తు తెలియని వైరస్ తో వేలాది కోళ్లు మరణించాయి. కిస్టాపూర్లోని కోళ్ల ఫారంలో 2,500 కోళ్లు చనిపోయాయి. దీంతో కోళ్ల ఫారం యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కోళ్లకు వైరస్ సోకడంతో సుమారు 4.5 లక్షల రూపాయల నష్టం కలిగిందని చెబుతున్నాడు. అటు బాన్సువాడ మండలం దేశాయిపేటను 1,500 కోళ్లు చనిపోయాయి. దీంతో చుట్టుపక్కల కోళ్ల ఫారాల యజమానులు సైతం కోళ్లను అమ్మేసుకుంటున్నారు. బర్డ్ వైరస్ కారణంగా చికెన్ అమ్మకాలు తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఇటువంటి చిన్న చిన్న వదంతులు కొందరు సోషల్ మీడియా ద్వారా కానీ ఏదైనా అవన్నీ వదంతులు పుకార్లు చేస్తున్నారు. దాని ద్వారా మేము చాలా ఇబ్బందులు పడి నష్టాల పాలవుతున్నాం. 15-20 రోజుల క్రితం 5 రూపాయలు ఉన్న గుడ్డుని కొందరు సిండికేట్ అయ్యి ఆ గుడ్డు రేటుని కానీ కోడి చికెన్ రేటుని కానీ తగ్గించే ఉద్దేశంతోనో ఏమో ఇటువంటి వదంతులు చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కోళ్ళు కానీ గుడ్లు కానీ ఎవరైనా తినవచ్చు. ఈ డిసీజులకు ఎలాంటి భయపడే అవసరం లేదు. ఈ డిసీజులు రాకుండా మేము అన్ని విధాల వ్యాక్సిన్స్ కోళ్ళకు ముందే పిల్లలు ఉన్న టైంలో ఇచ్చాము కాబట్టి ఎవరు కూడా దీనికి భయభ్రాంతులు కావద్దు. ఏదో విధంగా గుడ్లు కానీ చికెన్ కానీ తినగలరు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కోళ్లు మృతి చెందడంతో వెటర్నరీ, పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫారాలను పరిశీలించారు. పలు ఫార్మ్స్ నుండి రక్తపు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. నివేదికలు వచ్చాక జరిగిన నష్టానికి కారణమేంటో తెలుస్తుందన్నారు అధికారులు.